హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అప్కమింగ్ ఎస్ఏ వన్లో డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుతాడు. సో డోంట్ మిస్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఈ వీడియోలో మనకి షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ అన్నీ కలిసి ఉన్నాయి. అండ్ ఐ మేడ్ ఇంటూ 3 పార్ట్స్. సో ఈ వీడియోలో పార్ట్ 1 ఉంటుంది అండ్ రిమైనింగ్ 2 వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ స్కోర్ గుడ్ మార్క్స్. ఆల్ ద బెస్ట్. క్వశ్చన్, రైట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ గివెన్ నంబర్స్ యాజ్ దర్ జీరోస్. ప్రతి క్వాడ్రాటిక్ పాలినామియల్లో 2 జీరోస్ ఉంటాయి. ఇక్కడ 2 జీరోస్ ఇచ్చాడు. మన ఏంటి ఈ క్వశ్చన్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఈ టైప్లో మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. టు ఫైండ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఈ ఫార్ములాతో మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చిన జీరోస్తో కనుక్కోవచ్చు. సో సమ్ అంటే ఏంటి? అడిషన్. ఏం యాడ్ చేయాలి? ఈ 2 జీరోస్ని యాడ్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 3, ఎందుకంటే మ్యాథ్స్లో సమ్ అంటే అడిషన్ కాబట్టి ఇంటూ ఎక్స్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఏం మల్టిప్లై చేయాలి? ఈ 2 జీరోస్ ఏవైతే ఇచ్చాడో అవిటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 3 ఈజ్ 5x. 2 3s are 6. So this is a quadratic polynomial with zeros 2 comma 3. Moving on to the next question. Write the quadratic polynomial with the given numbers as sum and product of its zeros respectively. సో ఇంతకు ముందు క్వశ్చన్ మనము జీరోస్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఈ 1/4 సమ్ అంట, సమ్ ఆఫ్ జీరోస్, అండ్ -1 అనేది ప్రోడక్ట్. సో ఇంతకు ముందు క్వశ్చన్లో జీరోస్ ఇచ్చాడు, కానీ ఈ క్వశ్చన్లో సమ్. ఫస్ట్ వన్ ఏమో సమ్, సెకండ్ వన్ ఏమో ప్రోడక్ట్. రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ ఇచ్చింది సమ్, సెకండ్ ఇచ్చింది ప్రోడక్ట్. సో సమ్ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 1/4 అండ్ ప్రోడక్ట్ ఈజ్ గివెన్ యాజ్ -1. ఇంతకుముందు క్వశ్చన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ సిమిలర్, బోత్ ఆర్ సిమిలర్. ఎందుకంటే రైట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. వి నో ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా విచ్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఈ ఫార్ములా రాస్తే మనకు ఖచ్చితంగా హాఫ్ మార్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ సమ్ ఆఫ్ జీరోస్ ఎంత? 1/4x. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత? -1. So x square minus 1/4x plus into minus is -1, which is the quadratic polynomial with sum 1/4 and product -1. సో ఇంతకు ముందు మనము యాడ్ చేసాం, సమ్ అంటే యాడ్ చేసాం, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేసాం. ఇక్కడ అలా చేయొద్దు, ఎందుకంటే డైరెక్ట్గా సమ్ నంబర్ ఇచ్చాడు, వాల్యూ ఇచ్చాడు, ప్రోడక్ట్ వాల్యూ ఇచ్చాడు. వీఆర్ జస్ట్ రిప్లేసింగ్ టు గెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. విల్ సీ ద నెక్స్ట్ సెకండ్ బిట్. ఇక్కడ సమ్ ఏంటి? 0. ప్రోడక్ట్ ఎంత? √5. విల్ అప్లై ద ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ is given as 0. So 0 into x. Product is given as √5. We'll replace √5 in the place of product. So x square minus 0 into x is 0, as 0 has no value. We'll skip 0x and write √5. So x square plus √5 is a quadratic polynomial with sum 0 and product √5. Next important question in polynomials is p of x is equal to x square minus 5x plus 6. Then find the value of p of -1, p of 0 and p of -1. So 3 different times cheyalsi untundi. So such type of questions are very important for very short answers or objective type. So ఇచ్చిన వాల్యూ మనం p of x is equal to x square minus 5x plus 6 గా రాసుకోవాల్సి ఉంటుంది. And we have to find the value with -1. సో x ప్లేస్ లో -1 రిప్లేస్ చేస్తే వచ్చిన ఆన్సరే p of -1 వాల్యూ. సో ఎక్కడైతే x ఉందో వీ హ్యావ్ టు రిప్లేస్ విత్ -1. ఎందుకు? అక్కడ అడిగాడు p of -1 అని క్లియర్గా క్వశ్చన్లో అడిగాడు. సో -1 స్క్వేర్, క్వశ్చన్లో మైనస్ ఉంది, 5 ఐఎమ్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్. ఎక్స్ ప్లేస్లో మాత్రం -1 పెట్టాల్సి ఉంటుంది. హియర్ దెర్ ఇస్ ప్లస్ ఇన్ ద క్వశ్చన్ 6. సో -1 స్క్వేర్ వాల్యూ ఈస్ +1. ఎందుకంటే ఇంతకుముందే చెప్పినాడు, -1 స్క్వేర్ అంటే -1ని 2 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. -1 into -1 which is +1. Minus into minus plus, 1 ones are 1. So it is +1. Minus into minus is plus. 5 times 1 is 5 plus 6. 1 plus 5 plus 6 is 12. So p of -1 value enta? 12. Now we will find out p of 0. Wherever x is there, we have to replace with 0. So 0 square minus 5 into 0 plus 6. 0 square value is 0. 5 times 0 is also 0 plus 6. As 0 has no value, whatever remaining, that is the p of 0 value, which is +6.
P of 1 x ప్లేస్ లో 1 పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 1 స్క్వేర్ minus 5 into 1 plus 6. 1 square value is 1. 5 times 1 is 5 plus 6. So you have to add two positive number. 1 plus 6 is 7. 7 minus 5 is 2. So P of 1 value is 2. P of 0 value is plus 6. P of minus 12 value is 12. Moving forward, next question. Verify that 3 minus 1 and minus 1 by 3 are the zeros of the cubic polynomial. ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తాడు. ఏదో విధంగా సో ఈ నంబర్స్ వెరిఫై చేయాలి ఆర్ చెక్ వెదర్ దిస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వచ్చు, క్యూబిక్ పాలినామియల్ అవ్వచ్చు, ప్రొసీజర్ రిమైన్ ద సేమ్. ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ వాడు ఏదైతే గివెన్ పాలినామియల్ ఇచ్చాడో క్యూబిక్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అది రాసుకోవాల్సి ఉంటుంది. 3x క్యూబ్ minus 5x square minus 11x minus 3. సో ఫస్ట్ మనం ఏం రిప్లేస్ చేయాలి? x ప్లేస్ లో 3 రిప్లేస్ చేయాలి. సో p of x is equal to 3x cube minus 5x square minus 11x minus 3 కాబట్టి p of 3 ఎక్కడైతే x ఉందో అక్కడ మనం ఏ నెంబర్ రిప్లేస్ చేయాలి? 3 నెంబర్ రిప్లేస్ చేయాలి. సో ఫస్ట్ 3 ఇచ్చాడు, సో x ప్లేస్ లో 3 రిప్లేస్ చేయాలి. క్యూబ్ మైనస్ 5x, x మనం ఏమనుకుంటున్నాము? 3. సో 3 స్క్వేర్ మైనస్ 11x, x మనం 3 అనుకున్నాం కాబట్టి 3 పెట్టుకోవాలి, లాస్ట్లో 3. సో మన అందరికీ తెలుసు 3 క్యూబ్ వాల్యూ ఇస్ 27. ఎందుకంటే 3 క్యూబ్ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3s are 9 and 3s are 27 మైనస్ 5. 3 స్క్వేర్ వాల్యూ ఇస్ 9. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే 3 స్క్వేర్ ఇస్ 6 అనుకుంటారు. 3 2s are 6. నో, 3 స్క్వేర్ అంటే 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3s are 9 మైనస్ 11 3s are 33 మైనస్ 3. సో 27 3s are 81, 9 5s are 45 minus 33 minus 3 equal to 81. ఇక్కడ 3 నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి we have to add minus 45 minus 33 minus 3 is minus 81. సో 81 minus 81 is 0. సో ఇక్కడ 3 పెట్టుకుంటే మనకు ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి therefore 3 is the zero of the given cubic polynomial. సో 3 is the zero of given cubic polynomial p of x. సింపుల్ స్టూడెంట్స్, మనకు ఇచ్చిన నంబర్ రిప్లేస్ చేశాక ఎక్స్లో ఆన్సర్ 0 వస్తే ఆ రిప్లేస్ చేసిన వాల్యూ 0 ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఒకవేళ 0 రాకపోతే ఆ నంబర్ 0 ఆఫ్ ద పాలినామియల్ కాదు. ఇంతకుముందే చెప్పాను జీరోస్ అండ్ కోషంట్ రిలేషన్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అని. విల్ సీ హౌ టు డూ దిస్ ప్రాబ్లం. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ 3 పాయింట్స్గా చేయాలి స్టూడెంట్. ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు ఫైండ్ జీరోస్ ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. సెకండ్ స్టెప్ వీ నీడ్ టు యూజ్ సమ్ అండ్ డిరైవ్ మైనస్ b by a. థర్డ్ స్టెప్ వీ హ్యావ్ టు యూజ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ చేసి మనం c by a డిరైవ్ చేయాలి. సో నౌ విల్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లం. సో x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12. సో మనము ఈ విధంగా ఫ్యాక్టర్స్ వస్తుంది, x ప్లస్ 3 x ప్లస్ 4. ఒకవేళ మీకు ఫ్యాక్టర్స్ ఎలా రావాలో తెలియకపోతే స్టూడెంట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్ డీటెయిల్గా పెట్టాను, హ్యావ్ ఎ గ్లాన్స్. ఇప్పుడు కూడా ఇది సింపుల్గా చెప్తాను. 12 into 1 చేసి ఇక్కడ సైడ్కి రాసుకోవాలి. సో నో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 తీసుకోవాలి. 4 3s are 12, 4 plus 3 is 7. మీరు అడగొచ్చు సార్ 6 2s are 12 తీసుకోవచ్చు కదా అంటే 6 plus 2 is 8 or 6 minus 2 is 4 which is not the middle term. ఎలా చేయాలంటే మల్టిప్లై చేస్తే 12 రావాలి, అడిషన్ అయిన సబ్ట్రాక్షన్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. సో ఈ విధంగా ఫ్యాక్టర్స్ తీసుకొని సో ఇప్పుడు మిడిల్ టర్మ్ని 7xని 4x ప్లస్ 3xగా రాసుకొని సో థర్డ్ టర్మ్ అలాగే రాయాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఫ్యాక్టరైజేషన్. 4 టర్మ్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ 2 సెకండ్ 2 పేరింగ్ తీసుకోవాలి. సో ఫస్ట్ 2లో x కామన్ అయితే x ప్లస్ 4, సెకండ్ 2లో 3 కామన్ కాబట్టి x ప్లస్ 4. ఈ రెండిట్లో x ప్లస్ 4 కామన్ ఉంది కాబట్టి అది బయటకు తీసేస్తే విల్ గెట్ x ప్లస్ 3. సో x ప్లస్ 4 x ప్లస్ 3 ఆర్ ద ఫ్యాక్టర్స్. ఈ విధంగా వచ్చినాయి. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద జీరోస్ కాబట్టి వీ హ్యావ్ టు ఈక్వేట్ x ప్లస్ 3 విత్ 0 అండ్ x ప్లస్ 4 విత్ 0. సో ప్లస్ 3 అక్కడ పోతే మైనస్ 3 అవుతుంది కాబట్టి x ఈజ్ మైనస్ 3, ప్లస్ 4 అక్కడ సైడ్ వస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. సో మనకి 2 జీరోస్ వచ్చినాయి. ఫస్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ చేసాం స్టూడెంట్స్, అదేంటి జీరోస్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సమ్. మనం వెంటనే సమ్గా తీసుకోవాలి. సమ్ అంటే దేని సమ్? సమ్ అంటే మ్యాథ్స్లో అడిషన్. దేన్ని యాడ్ చేయాలి? ఈ జీరోస్ని యాడ్ చేయాలి. మైనస్ 3 మైనస్ 4 ఈజ్ మైనస్ 7. సో మైనస్ 7ని మైనస్ 7/1గా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి మైనస్ 7 అంటే మైనస్ అలాగే రాసుకోవాలి సింబల్. 7 ఈజ్ వాట్? బి. సో బి 7 ప్లేస్లో బి పెట్టుకోవాలి. 1 ఈజ్ నథింగ్ బట్ ఏ. సో మైనస్ బి బై ఏ మనం డిరైవ్ చేసాం సమ్ ఆఫ్ ద జీరోస్. ఇప్పుడు ప్రోడక్ట్ థర్డ్ స్టెప్ ఏంటి?
ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ చేయాలి. జీరోస్ ఏంటి మనకు తెలుసు, మనకి ఇంతకుముందు వచ్చినాయి. ఒకటి -3, ఇంకో జీరో ఇస్ -1. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, 3 4 జా 12. సో 12ని 12/1గా రాసుకోవాలి. ఇక్కడ 12 అనేది ఏంటి స్టూడెంట్స్, సి. 1 అనేది ఏంటి, ఏ. సో 12/1 అంటే C/A. సో వీ హ్యావ్ టు డిరైవ్ ద ఫార్ములా, డోంట్ యూజ్ ద ఫార్ములా. మ్యాథమెటిక్స్లోనే ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ వన్ ఫర్ SA1 అండ్ ఆల్సో బోర్డ్ ఎగ్జామ్. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ x² - 5x + 6. సో ఇది పాలినామియల్లో గ్రాఫ్ రాయాలంటే స్టూడెంట్స్ ఈ విధంగా టేబుల్ తీసుకొని -3 -2 -1 0 1 2 3 4 రాసుకొని, ఒకవేళ x వాల్యూ -3 అయితే y వాల్యూ 30 అవుతుంది. ఎలా అంటే x ప్లేస్లో -3 రిప్లేస్ చేయాలి. సో -3² 5 ఇంటూ 5x కాబట్టి 5 ఇంటూ -3 + 6. -3² వాల్యూ ఇస్ +9. Minus into minus is plus 5 3s are 15 plus 6 which is 30. So x -3 అనుకుంటే y వాల్యూ 30. సో పాయింట్ విల్ బికమ్ -3, 30. అలాగే x ప్లేస్లో -2 పెట్టుకుంటే y వాల్యూ 20 వస్తుంది. పాయింట్ -2, 20. ఇఫ్ యూ కీప్ -1 ఇన్ ద polynomial, y will become 12. పాయింట్ is -1, 12. x ప్లేస్లో 0 పెట్టుకుంటే y 6. x ప్లేస్లో 1 పెట్టుకుంటే y will become 2.12. x ప్లేస్లో 2 పెట్టుకుంటే y 0 వస్తుంది, 0.20. x ప్లేస్లో 3 పెట్టుకుంటే y వాల్యూ 3 వస్తుంది కాబట్టి 0.30. x ప్లేస్లో 4 పెట్టుకుంటే y 2 వస్తుంది కాబట్టి 0.42. ఈ అన్ని పాయింట్స్ని మనము గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. -2 20, xలో -2 yలో 20 ఇక్కడ ప్లాట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ -1, 12. సో xలో -1 yలో 12 ఇంటర్సెక్షన్ ఎక్కడైతుందో దట్ ఈస్ ద పాయింట్. సో -1 12 ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లాట్ చేయాలి. నెక్స్ట్ 0 6, x 0 y 6 కాబట్టి యూ హ్యావ్ టు ప్లాట్ హియర్. 1 2, సో x1 y2 హియర్. 2 0, x యాక్సిస్ 2 y యాక్సిస్ 0 కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంటుంది. 3 0, x3 y 0 కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంటుంది. 4 2, x4 y 2. ఒకసారి పాయింట్స్ని ప్లాట్ చేశాక ఈ పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక కర్వ్ని ఈ విధంగా డ్రా చేయాలి. దీన్నే మనము పారాబోలా అంటాం అనమాట. సో ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్లో ఎక్కడైతే కలుస్తుందో దట్ ఆర్ ద జీరోస్. సో ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్కి 2 దగ్గర 3 దగ్గర కలుస్తుంది కాబట్టి జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఆర్ 2 and 3. లీనియర్ ఈక్వేషన్స్లో గ్రాఫ్ అడుగుతాడు. ఏ విధమైన గ్రాఫ్ అడిగినా ప్రొసీజర్ రిమైన్స్ సేమ్ స్టూడెంట్స్. ఫస్ట్ 2x + y - 4 = 0 తీసుకొని ఈ విధమైన ట్రూత్ టేబుల్ తీసుకోవాలి. ఎప్పుడు x 0 అనుకోవాలి, y వాల్యూ విల్ బికమ్ 4. ఎందుకు x 0 అనుకుంటే y 4 అవుతుందో చెప్తాను. సో 2x + y - 4 = 0 కాబట్టి x మనం 0 అనుకున్నాం. ఎప్పుడు 0 అనుకోండి స్టూడెంట్స్. ఓకే, వీ కెన్ టేక్ ఎనీ వాల్యూ, క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. 2 × 0 0 అవుతుంది కాబట్టి -4 goes to that side, +4. So y value is 4. So when x is 0, y will become 4. ఇప్పుడు సెకండ్ టైం అనుకోవాలి, y 0 అనుకోవాలి. సో ఈక్వేషన్ రాసుకోండి. 2x + y - 4 = 0. సో 2x + y 0 అనుకున్నాం కాబట్టి వాల్యూ ఏం ఉండదు yకి. సో 2x - 4 = 0. -4 అక్కడ సైడ్ పోతే +4 అవుతుంది. 2x = 4, x = 4/2 which is 2. సో y 0 అనుకుంటే x 2. సో మనం పాయింట్స్ని రాసుకోవాలి. ఎప్పుడు పాయింట్స్లో ఫస్ట్ x ఉండాలి, తర్వాత y ఉండాలి. సో 2, 0 అండ్ దిస్ పాయింట్ ఈస్ 0, 4. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూ హ్యావ్ టు ప్లాట్ ఇన్ ద గ్రాఫ్. 0 4 ఎక్కడ ఉంటుంది, x 0 కాబట్టి yలో 4 చూసుకోవాలి. yలో 4 ఇక్కడ దిస్ పాయింట్. అండ్ x2 y 0, y 0 ఉంది కాబట్టి ఇగ్నోర్, xలో 2. సో xలో 2, దిస్ ఇస్ ద పాయింట్. సో దిస్ ఇస్ 2, 0 0, 4. ఒక లైన్ ఈ విధంగా డ్రా చేయాలి. సో దిస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ 2x + y - 4 = 0. ఈ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ స్టూడెంట్స్. సో 2 పాయింట్స్ సరిపోతుంది. యూ కెన్ టేక్ థర్డ్ పాయింట్ ఆల్సో, బట్ యూ విల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. సో సెకండ్ ఈక్వేషన్ x + y - 3 = 0. సేమ్ ప్రొసీజర్, x 0 తీసుకోవాలి. x 0 తీసుకుంటే y - 3 = 0 వస్తుంది. సో y = 3. సో x 0 అయితే y 3, పాయింట్ ఈజ్ 0, 3. ఇప్పుడు y 0 అనుకోవాలి స్టూడెంట్స్. y 0 అనుకుంటే 0 అయిపోతుంది కాబట్టి x - 3 = 0, x -3 ఎక్కడ పోతే +3. సో పాయింట్ ఏంటి, 3, 0. 0, 3 పాయింట్ని గ్రాఫ్లో ప్లాట్ చేయాలి. దిస్ ఈజ్ 0, 3. సో అండ్ 3, 0, xలో 3, y 0 కాబట్టి పాయింట్ లైస్ హియర్. సో ఈ విధమైన, సో నౌ యూ హ్యావ్ టు డ్రా ది లైన్ టచింగ్ దిస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ని టచ్ చేసినట్టు ఒక లైన్ డ్రా చేస్తే బ్లూ లైన్ ఈజ్ ద
x plus y minus 3 is equal to 0 is a straight line. So these two straight lines are meeting at this point. ఈ రెండు straight line ఇక్కడ కలుస్తుంది కాబట్టి x is equal to 1, y is equal to 2. A point పేరు 1, 2. Intersection of these two lines lies at 1, 2. So x is 1, y is equal to 2 is the solution for the given pair of linear equations. If a is equal to x such that ఇలా టూ డాట్స్ ఉంటే మనం x such that అని పిలవాలి. x is a prime number, x less than 10, and b is equal to x such that x is a factor of 6. Then find a intersection b, a union b, a minus b, and also b minus a. These are the possible questions we can ask for long answers. Long answers లో a union b, a intersection b, a minus b, b minus a ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మొదటిగా లాంగ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో x ఈజ్ అ ప్రైమ్ నంబర్ లెస్ దెన్ 10. సో ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10 కాబట్టి మనకి ప్రైమ్ నంబర్స్ 10th క్లాస్లో కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడో ఒకటి కంపల్సరీగా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 30. ఐ మీన్ లైక్ 31 కూడా ఇంక్లూడ్ చేశాను సో దట్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఈ ప్రైమ్ నంబర్స్ యూ హ్యావ్ టు బై హార్ట్ కంపల్సరీగా మనకి ఎక్కడో ఒక దగ్గర బోర్డ్ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు బై హార్ట్. ఐ రిపీట్ వన్స్ అగైన్, 2, 3, 5, 7, 9 ఉండదు. ఎందుకంటే 9 ఈజ్ ఏ ఫ్యాక్టర్స్, 3 ఈజ్ ఆ 9th. అది వేరే టేబుల్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. సెట్స్లో ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2 అనేది ఈవెన్ నెంబర్ బట్ ఆల్సో ప్రైమ్ నెంబర్. ఇది ఒక్కటే ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అయ్యేది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 అనేది సెట్ బిల్డర్ ఫామ్. మనం ఫస్ట్ రూస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10 ఏంటి? 2, 3, 5, 7. ఇక్కడ 11 రాయొద్దు ఎందుకంటే 10 కంటే తక్కువ అడిగాడు కాబట్టి దిస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10. సో ఎక్స్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో 6 ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్స్ని మనం రాయాల్సి ఉంటుంది. సో 6 ఈస్ దేర్ ఇన్ 1 టేబుల్. 1 6 are 6, 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6. ఏ టేబుల్లో 6 ఉన్నాయో అవన్నిటిని మనం ఫ్యాక్టర్స్ అంటాము. యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. దెన్ వాట్ ఎవర్ దే ఆస్క్ యూ హ్యావ్ టు ఫైండ్. ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి కామన్ ఎలిమెంట్స్, ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాసేదాన్ని ఇంటర్సెక్షన్ అంటాం అనమాట. సో 2 ఈజ్ కామన్ ఇన్ బోత్ ఏ అండ్ బి, సో 2 రాయాల్సి ఉంటుంది. 3 ఈజ్ ఆల్సో కామన్ ఇన్ బోత్ ఏ అండ్ బి, 3 కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు. 7 ఉంది, లేదు, ఇక్కడ లేదు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి 2 and 3 ఈజ్ వాల్యూ ఫర్ ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కలిపి రాయాల్సి ఉంటుంది. అండ్ మేక్ షూర్ దట్ ఎలిమెంట్ షుడ్ నాట్ రిపీట్. సో 1 ఇక్కడ ఉంది, 1 రాయండి, కలిపి రాయండి. 2, 3 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 టైమ్స్ రాయద్దు, ఒకటేసారి రాయాల్సి ఉంటుంది. 2, 3, 5, 6, 7 ఒక ఆర్డర్లో రాస్తే మనం దాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ మైనస్ బిని ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఫస్ట్ ఏ సెట్ రాయండి, మైనస్ బి సెట్. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ అండ్ బిలో క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఏ మైనస్ బి అనమాట. సో ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ 5, 7. సో డోంట్ రైట్ 1 and 6. ఓకే, ఓన్లీ ఎలిమెంట్స్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి ఆఫ్టర్ క్యాన్సిలేషన్. 1, 2, 3, 4, 5, 6, 8. So don't write 9 and 10 because they are outside the A and B sets. కాబట్టి అవి ఇంక్లూడ్ చేయొద్దు. సో నెక్స్ట్ ఏం అడిగాడు? ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్. సో ఈ ఏరియా మీరు గమనించినట్టయితే దిస్ పార్ట్ ఆఫ్ ద వెన్ డయాగ్రామ్ ఈజ్ కామన్ ఫర్ ఏ సెట్ అండ్ ఆల్సో కామన్ ఫర్ బి సెట్. సో ఇది కామన్ ఏరియా కాబట్టి దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2, 4. సో ఈ 2 and 4 బిలాంగ్స్ టు ఏ యాజ్ వెల్ యాజ్ బి కాబట్టి మనము ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏ సెట్ వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. సో దిస్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి అంటే 1, 3, 5. సో ఏ మైనస్ బి అంటే 1, 3, 5. ద ఎలిమెంట్స్ ఓన్లీ ఇన్ ఏ వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. అండ్ బి మైనస్ ఏ అంటే ద ఎలిమెంట్స్ ఓన్లీ ఇన్ బి వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. అంటే ఈ రీజన్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ బి మైనస్ ఏ. సో ఆన్సర్ ఈస్ 6, 8. So these are all very, very important problems, students. Don't miss the video.
A is equal to x such that x is a prime number less than 20. So prime numbers less than 20 are 2, 3, 5, 7, 11, 13, 17, 19. X is a whole number less than 10. So whole numbers less than 10 అంటే మనకు తెలుసు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10 ఇంక్లూడ్ చేయొద్దు ఎందుకంటే లెస్ దెన్ 10 కాబట్టి హోల్ నంబర్ స్టార్ట్ విత్ 0. సో మనం ఏం ప్రూవ్ చేయాలండి ప్రాబ్లంలో ఇది వెరిఫై చేయాలి. n ఆఫ్ a యూనియన్ b ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. సో ఒకటే లైన్ ఉన్నది కాబట్టి ఇక్కడ రాస్తాను. n ఆఫ్ a యూనియన్ b అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a యూనియన్ b. అంటే ఫస్ట్ మనం a యూనియన్ b కనుక్కున్నాక వచ్చిన సెట్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a యూనియన్ b. ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేదాన్ని మనము ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం n ఆఫ్ a. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b ఇస్ n ఆఫ్ b. a ఇంటర్సెక్షన్ b లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని రాయడానికి n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b అనే విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది మనం వెరిఫై చేయాలంటే ఫస్ట్ a యూనియన్ b కనుక్కోవాలి. a యూనియన్ b ఏంటి? The elements in A and B put together is A union B. So 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 13, 17, 19. N of A union B అంటే 40. ఎలా వచ్చింది? ఎలిమెంట్స్ కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో A union B లో 14 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A union B is equal to 14. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో మనకి A union B, N of A union B వచ్చింది. ఎంత? 14 ఎలిమెంట్స్ ఉన్నాయి A union B. N of A అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఈజ్ 8. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B ఎంత? 0, 1, 2, 3, 9 అంటే 10 ఉన్నట్టు. సో 0 to 9 10 ఎలిమెంట్స్ కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B ఎలా రిప్రజెంట్ చేస్తాం? N of B ఈజ్ 10. సో n ఆఫ్ A 8 ఉంది, n ఆఫ్ B 10 ఉంది. సో n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B కనుక్కోవాలంటే ఫస్ట్ A ఇంటర్సెక్షన్ B కనుక్కోవాలి. A ఇంటర్సెక్షన్ B అంటే A ఎలిమెంట్స్లో B ఎలిమెంట్స్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్నే A ఇంటర్సెక్షన్ B అంటాం. ఏంటవి? 2, 3, 5, 7 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ A అండ్ B. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ 4. ఈ 2, 3, 5, 7 4 ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ 4. చూద్దాం ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూద్దాం. సో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 14 ఉంది. 8 ప్లస్ 10 ఈజ్ 18. 18 మైనస్ 4. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 14, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 18 minus 4 is 14. So we proved that LHS and RHS are equal. Therefore, n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. So this is one of the very important formula in set. List all the subsets of set A, X, Y, Z. So subsets కావాలి అంటే మనకు ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 2 power of 3 రాసుకోవాలి. సో 8 సబ్సెట్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్కి మనకి 8 సబ్సెట్స్ ఉంటాయి. ఎందుకంటే 3 ఎలిమెంట్స్ ఉంటే ఎప్పుడు 8 సబ్సెట్స్ ఉంటాయి. ఎలా తెలుసుకోవాలంటే ఒక ఫార్ములా ఉంది 2 power of n where n is the number of elements in that given set. సో 2 power of 3 8 కాబట్టి 8 సబ్సెట్స్ ఉంటాయి. అవి ఏంటి? ఇండివిజువల్గా రాయాలి. ఎక్స్, వై, జెడ్ కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ XY, YZ, ZX. ఫుల్ ఎలిమెంట్ అన్నీ ఉన్నాయి కలిసి రాయాలి XYZ అండ్ ఎంటీ సెట్. దిస్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ A. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. అదే 4 ఎలిమెంట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ L అనేది ఇంకో ఎలిమెంట్ ఉంటే మనకి 2 power of 4 ఉంటాయి అనమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ 16. ట్రయాంగిల్కి 5/3 స్కేల్ ఫ్యాక్టర్తో ఇంకో ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో 5/3 విల్ బి గ్రేటర్ దెన్ 1. 5/3 1 కంటే ఎక్కువ కాబట్టి మనం కన్స్ట్రక్ట్ చేసే సిమిలర్ ట్రయాంగిల్ ఇచ్చిన ట్రయాంగిల్ కంటే పెద్దగా ఉండాలి. సో హౌ టు కన్స్ట్రక్ట్ దిస్ ట్రయాంగిల్ వీ విల్ సీ ఇన్ టు ద వీడియో. సో ఈ సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి. యూ కెన్ డ్రా. తర్వాత ఏ నుండి ఒక రే డ్రా చేయాలి అండ్ వి రైట్ ద రే యాజ్ ఏఎక్స్. ఈ రే ఏఎక్స్ ఇప్పుడు 5 పార్ట్స్ డివైడ్ చేయాలి. సో 5/3లో బిగ్గర్ నెంబర్ 5 కాబట్టి 5 ఈక్వల్ పార్ట్స్ డ్రా చేయాలి. సో ఏఎక్స్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్. సో వీ హ్యావ్ టు కట్ ద ఆర్క్స్ ఏఎక్స్ ఇన్ సచ్ ఎ వే వి మేక్ 5 ఈక్వల్ పార్ట్స్. సో
A3ని Bతో జాయిన్ చేయాలి. సో ఉన్న ట్రయాంగిల్ 5/3 ఇచ్చిన ట్రయాంగిల్ ఏబిసి కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద ట్రయాంగిల్. అంటే నౌ A3Bకి ఒక ప్యారలల్ లైన్ A5తో డ్రా చేయాలి. సో ప్యారలల్ లైన్ డ్రా చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంది స్టూడెంట్స్. నేను చేయబోయే ప్రొసీజర్ జాగ్రత్తగా గమనించండి. సో ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్. సో యూ విల్ రిప్రజెంట్ ఇట్ యాజ్ బి డాష్. ఇది బి కాబట్టి ఇది బి డాష్ అవుతుంది. బీసీకి బి డాష్ సి డాష్కి ఇంకో ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు దీన్ని సి డాష్గా రిప్రజెంట్ చేయాలి. A, B dash, C dash is a similar triangle to A, B, C. Now we are going to construct a triangle which is 2/3 of a given triangle. So 2/3 is less than 1, therefore required triangle will be the inside the given triangle. So the given triangle measurements are 4 centimeters, 5 centimeters and 6 centimeters. First we will draw the ట్రయాంగిల్ బేస్డ్ ఆన్ ద గివెన్ మెజర్మెంట్స్ ద్వారా మనం ఒక ట్రయాంగిల్ ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఏబిసి ఇస్ ఏ గివెన్ ట్రయాంగిల్. సో నౌ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ నుంచి ఒక అక్యూట్ యాంగిల్ ఆర్క్ డ్రా చేయాలి. ఈ విధంగా ఏఎక్స్ ఒక ఆర్క్ విచ్ ఈజ్ అక్యూట్ యాంగిల్. అంటే ఏ ఎక్కడైనా మనం డ్రా చేయొచ్చు, ఇలా అయినా సరే, ఇలా అయినా సరే, ఏదైనా, బట్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఎ అక్యూట్ యాంగిల్ విత్ ద ఏబి. సో మనం ఇప్పుడు గివెన్ మెజర్మెంట్ 2/3 కాబట్టి 3 పార్ట్స్ ఈ రేని డివైడ్ చేయాలి. Now join B and A3. A3 Bని జాయిన్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ పార్ట్ A2 నుంచి మనం ఒక ప్యారలల్ లైన్ గీయాలి. సో A3Bకి A2 నుండి ఒక ప్యారలల్ లైన్ గీయాలి. ప్యారలల్ లైన్ ప్రాసెస్ ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. అదే మనము బీసీ నుంచి ఇంకొక ప్యారలల్ లైన్ బి డాష్ నుంచి డ్రా చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ సి, ఇది సి డాష్ అవుతుంది. సో therefore this triangle is 2/3 of the given triangle ABC. So A, B dash, C dash మన రిక్వైర్డ్ ట్రయాంగిల్.